ప్రపంచంలో ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతం. కానీ అదే కట్టడం వెనుక రక్తం, కన్నీళ్లు, రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్మగలరా? ఇది నిజంగా ప్రేమకై కట్టిన సమాధేనా? తాజ్మహల్ అసలు పేరు తేజో మహాలయమా? ఇది హిందూ ఆలయంగా మారేదాకా ఉన్న ఆధారాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దాగి ఉన్న కథే తాజ్మహల్ చరిత్ర, లేక దాచిన మహారహస్యమా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఆలోచన తప్పకుండా మారుతుంది. సాధారణంగా చరిత్ర చెబుతున్న కథ ఏమిటంటే, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణానంతరం 1632లో ఆమె స్మృతికి ఈ సమాధిని నిర్మించాడని, నిర్మాణానికి సుమారు 20 సంవత్సరాలు పట్టిందని, 20,000 మంది కార్మికులు పనిచేశారు, తెల్లని మార్బుల్ను రాజస్థాన్ నుంచి తెప్పించారు, ఖర్చు ఆ కాలానికి అబ్బురపరిచేంత భారీ మొత్తమని, ఈ నిర్మాణం ప్రేమకు ప్రతీకగా చరిత్ర పుస్తకాల్లో స్థానం సంపాదించింది. కానీ అసలు కథ ఇక్కడితో ముగియదు. కొంతమంది చరిత్ర పరిశోధకులు చెబుతున్న సంచలన విషయం ఏంటంటే, తాజ్మహల్ అసలు పేరు తేజో మహాలయమని. ఇది శివుడికి అంకితమైన ఆలయం. రాజా జైసింద్ వద్ద నుంచి షాజహాన్ దీన్ని స్వాధీనం చేసుకున్నాడని వాదన. మహల్ అన్న పదం ఆలయానికి వాడిన ఉదాహరణలు ఉన్నాయన్నది మరో వాదన. ముఖ్యంగా లోపల గదుల్లో మూసివేసిన తలుపులు, త్రిశూలం, కలశాల ఆకారాల నిర్మాణ శైలులు, శివలింగం ఉండే ఆకాశం ఉన్న భూగర్భ గదులు, ఇవన్నీ చూసి ఇది సమాధి కంటే ఆలయానికి దగ్గరగా ఉందే అని ప్రశ్నిస్తున్నారు పరిశోధకులు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.